సంచరించే వ్యక్తిగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. The word of God is a person. దేవుని వాక్యము ఏదైతే ఉన్నదో అది ఆయన వ్యక్తిత్వాన్ని మనుష్య రీతిగా మన మధ్య సంచరింపజేసే వాక్యంగా ఉన్నది. The word of God is Jesus Christ. ఏదైతే వాక్యము అని మనం నమ్ముతున్నామో ఆయన యేసుక్రీస్తుగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. Turn to John chapter 1 and read from verse 1 to 14. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుండి 14 వచనాలను వాక్య భాగంగా మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. Do you want to read it? Yes, please. John chapter 1 verse 1 to 14. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగింది కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరాధారియే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనకు ఆ మహిమను కనుగొంచుని. I'll just give you a couple of scriptures from that chapter. చదువుబడిన మాటల నుండి కొన్ని మాటలను వాక్య భాగంగా వివరిస్తాను. Just to confirm what you have heard. ఇప్పుడు విన్నది ఏంటో ఆ వాక్యముల అర్థాన్ని వివరిస్తుంటాను. Verse 1 says, before the world was created, the word already existed. మొదటి మాట తెలియజేస్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Verse 2 says, from the very beginning, the word was with God. రెండవ వచనం బోధిస్తుంది, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. Verse 4 says, the word was the source of life. నాలుగవ వచనం, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. Verse 10 says, part of it says, the word was in the world, and though God made the world through him, yet the world did not recognize him. 10వ వచనం, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. And verse 14, the word, can you see? The word is a person. The word is Jesus Christ. The word became a human being and full of grace and truth lived among us. We saw his glory, the glory which he received as the Father's only Son. 14వ వచనంలో ఖచ్చితంగా రాయబడింది, ఆ వాక్యము శరీరాధార్యం. వాక్యము శరీరాధారుడుగా మన మధ్య సంచరిస్తూ కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొందుము అని వాక్యం బోధిస్తూ ఉంది. And if we have accepted Jesus Christ as our Savior and Lord, His word is living in you. ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలో యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా మనలో ఉండి ఆయన కార్యాలను జరిపిస్తూ ఉంటారు. Turn to Isaiah chapter 30 verse 27. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నట్లయితే, it says this, the Lord's power and glory can be seen in the distance. Fire and smoke shows his anger. He speaks and his words burn like fire. యెషయా చదువుతున్న 30వ అధ్యాయం 27వ వచనం, ఇదిగో కోపంతో మండుచు రక్త
రక్తముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది అని బోధిస్తుంది. And we in Luke 24:13-35, when Jesus explained to two of his followers as they were going to Emmaus, and their eyes were open and they recognized it was Jesus. యేసుక్రీస్తు పునరుద్ధానం లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఆయనతో నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు అని వారు గ్రహించిన సమయంలో యేసు మాతో నడుస్తూ వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆయనతో నడుస్తున్నవాడు యేసు అని గమనించి వారి కన్నులు తెరవబడెను అని వాక్యం బోధిస్తుంది. Verse 32, they said to each other, wasn't it like a fire burning in us when he talked to us on the road and explained the scriptures to us? 32వ వచనంలో అంటాడు, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. See, I know in my life when I read God's word and it's activated and it brings life to me, it is like a burning fire. నేను ఒక సత్యాన్ని ఎరుగుతున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటానో ఆ వాక్యము నాలో వెలుగును తీసుకొచ్చి ఆ వెలుగు నన్ను ఆయన సత్యమును నడిపిస్తూ ఆ సత్యము ద్వారా అనేక మందికి అదే వెలుగును చూపించే విధంగా దేవుని వాక్యాన్ని నేను అంగీకరిస్తూ ఉంటాను. You and I can read many books that people have written. ఒకవేళ మనుషులు రాసిన చాలా పుస్తకాలు మనం చదువుతూ ఉంటుంటాం, కానీ I'm not saying there's anything wrong with them. అలా చదవడం వల్ల తప్పు అని నేను మీకు బోధించట్లేదు, కానీ but it is the word of God that we need to be spending more time in and meditating on the word of God. ఈ పుస్తకాలను చదివేదానికంటే ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యానికి మనం కేటాయించగలిగితే ఆ వాక్యమే మనలో క్రియ చేసి అనేక మందికి వెలుగుకరమైన జీవితాన్ని మన ద్వారా అనుభవించగలుగుతాం. Some of us read too many books that other people have written and we neglect the word of God. చాలా మంది చాలా ఇతర వ్యక్తులు రాసిన పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకాల్లో వాక్యాలను బోధించడానికి సిద్ధపడుతూ ఉంటారు, కానీ నేను అంటాను దేవుని వాక్యమైన ఈ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని మనం ఎక్కువ సమయాన్ని దీన్ని కేటాయించగలిగితే ఈ వాక్యము మనతో మాట్లాడి అనేక మంది